మే 23 ఆత్మకూరు నెల్లూరు పాలెం సెంటర్ నుంచి పట్టణంలోకి వెళ్లే R&B రహదారి మరమ్మతులకు 30 లక్షల నిధులతో తక్షణమే పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం ఆత్మకూరులో పలు ప్రాంతాలను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని R&B శాఖ అధికారులను మంత్రి ఆనం ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను హెచ్చరించారు. రోడ్డు మొత్తం ఆధునికీకరణ చేపట్టి చిన్న గుంట కూడా లేకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెంటర్ లైటింగ్, గ్రీనరీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కాదు మా ఓటర్లు నేను చెప్పేదా కూడా మీరు మాట్లాడకపోతే ఎట్లా ఆరండి వాళ్ళు. నేను అందుకని బొగన్ విల్ల అయితే ఆ రంగు కూడా పూర్తి చెట్టు దీనిలాగా 4 రావు. బొగన్ విల్ల అయితే మొత్తం చెట్టు అంతా పూలు వస్తాయి. అది బాగుంటుందని నేను అదే ఇప్పుడు ఒక స్ట్రెచ్ ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు ఒక రంగు ఆ చెట్టు నుంచి మళ్ళీ అవతల చెట్టు కాదు ఇంకొక రంగు కూడా పూర్తి చెట్టు అంతా దీనిలాగా 4 రావు. బొగన్ విల్ల అయితే మొత్తం చెట్టు అంతా పూలు వస్తాయి. అది బాగుంటుందని నేను అదే ఇప్పుడు ఒక స్ట్రెచ్ ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కాదు ఒక రంగు ఆ చెట్టు నుంచి మళ్ళీ అవతల చెట్టు కాదు ఇంకొక రంగు అక్కడ రంగు పూర్తిగా వేస్తే కానీ ఆ ప్రజలకు అట్రాక్ట్ ముందు ప్రస్తుతానికి పొయ్యిని మెయింటైన్ చేయమనేది తర్వాత చూద్దాం. మా తమ్మికి